ముఖ్యంగా నా పేరు లెక్కల పురుషోత్తం నాయుడు. ఇదే ఇంటిలో 2008 నుంచి ఇక్కడ ఉంటున్నా. నేను ఇన్ఫ్రాస్ట్రక్చరు, గవర్నమెంట్ వర్క్స్, తర్వాత డబ్బులు ఉండేటప్పుడు ఏదన్నా ల్యాండ్ తీసి పెట్టడం. ఈ బిజినెస్ నాది. నాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు. నా డాటర్ ఉన్నారు. వాళ్ళు ఫార్మా సైడు చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఫార్మా సైడు వాళ్ళు ఏదో వాళ్ళు డిసిప్లైన్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. గత 2012 దగ్గర ఒక 15-16 సంవత్సరాల నుండి ఒక పెద్ద మనిషి ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈతముక్కల దామోదర్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్, కన్ఫర్డ్ ఐపీఎస్. నేను చిత్తూరు డిస్టిక్ కాబట్టి ఏదో సందర్భంలో పరిచయాలు అయ్యారు. అతను రంగారెడ్డి డిస్టిక్లో పనిచేశాడు, నెల్లూరు డిస్టిక్లో పనిచేశాడు, ఏఓబిలో పనిచేశాడు, మళ్ళీ డివిజన్ కాకముందు అప్పాలో డైరెక్టర్గాను పనిచేశాడు. డివిజన్ అయిన తర్వాత మళ్ళీ ఏపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. రిటైర్మెంట్ కూడా అక్కడే అయ్యారు 19లో. నాకు అంటే ఆయన ఉద్యోగంలో ఉండగా 6 నుండి 7 సంవత్సరాలు పరిచయము. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 1.5 ఇయర్ వరకు బాగా అన్నదమ్ముళ్ళలాగానే ఉన్నాం. 1.5 ఇయర్ నుండి అతనికి నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఒక రిలేషన్షిప్లో కానీ, ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక వ్యక్తితోటి ఒక లిమిటేషన్ వరకు ఉంటుంది. దానికి మించి ఇద్దరిలో ఎవరు నచ్చకపోయినా గ్యాప్ వస్తుంది. ఆ కారణం చేత గ్యాప్ బిల్డ్ అయిపోయింది. ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి ఇది గత ఒక 1 ఇయర్ నుండి దీన్ని దాచిపెట్టుకొని ఉన్న. ఎప్పుడైనా నాకు ఈ పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి రాకూడదని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే రిలేషన్షిప్లో ఒకరిది తప్పు ఉండొచ్చు, ఒకరిది ఒప్పు ఉండొచ్చు. అది బ్రేక్ అయినప్పుడు ఆ బురద ఇద్దరికి తగులుతుంది. ఆ రిలేషన్షిప్లో అందరూ చూసి రేపు ఎవరైనా ఆ వ్యక్తులతో రిలేషన్షిప్ చేయాలంటే అరే ఇట్లా కదా అంటారు. తప్పు ఉండొచ్చు, ఒప్పు ఉండొచ్చు. దాంతో అతను తప్పు చేసినా లేకంటే నేను తప్పు చేసినా ఇరువురికి ఆ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను దాచిపెట్టుకొని ఉన్నా. ఒక ఐజీ స్థాయిలో రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసరు ఏ స్థాయిలో నన్ను టార్చర్ పెట్టింటే నేను ఈరోజు చావో రేవో అనే ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. అది దయచేసి మీడియా మిత్రులు అవుతానేమి, మిగతా ప్రజలు అవుతానేమి ఆలోచిస్తారనేసి ప్రార్థిస్తున్నాను.
దీనికి సంబంధించి అతనికి నాకు జరిగిన లావాదేవీలు అవుతనేమి, అతను నన్ను ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నాడు, ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ప్రతి ఒక్కటి డాక్యుమెంట్తో పాటు మీకు సబ్మిషన్ ఇస్తా ప్రతి ఒక్కరికి. దీంట్లో ఎక్కడైనా కానీ నా తప్పు అనేది మీరు పలానా చోట నువ్వు పురుషోత్తం నాయుడు తప్పు చేసావంటే మీడియా ముందు నేను మీరు ఏ శిక్ష విధించినా దానికి నేను రెడీగా ఉన్నా, మీ దగ్గర కమిట్మెంట్ అవుతున్నా. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే వయసులో పెద్ద మనిషి, 2019లో రిటైర్డ్ అయ్యాడు, ఈరోజు ఆల్మోస్ట్ అలా 66కి ఏమొచ్చింటుంది. ఒకవేళ ఆయన పోలీసు పవర్ తోటో రిటైర్మెంట్ అయినా కానీ ఆయన పోలీస్ పవర్ తోటో లేకంటే ఇంకా వేరే విధంగానో నన్ను ఏదో విధంగా చేసి అందరినీ మభ్యపెట్టి మిస్గైడ్ చేసి నన్ను జైలుకి పంపించవచ్చు. ఆయనకు నాకు 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆయన వయసుకు నేను రీచ్ అవ్వాలంటే 10 సంవత్సరాలు ఉంది. ఈ 10 సంవత్సరాలైనా నేను జైల్లో ఉండొచ్చు. కానీ అతను 1 గంట కూడా జైల్లో ఉండడు. నన్ను 1 నెల రోజులు పంపిస్తాడో వేరే విధంగా పంపిస్తాడో ఆయన ఇతని ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను 1 గంటైనా పంపించకుండా అయితే ఉండను. కాబట్టి ఆ 1 గంట ఉండే కొద్దికి ఆ జైల్లోనే చచ్చిపోతాడు. కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. మామూలుగా నేను వ్యాపారస్తుని, పబ్లిక్ తోటే అవుతానేమి, ఒక ఆఫీసర్ తోటే అవుతానేమి, వాళ్ళు కోపగించుకున్నా, వాళ్ళు వేరే విధంగా ప్రవర్తించినా వ్యాపారంలో ఉండే వాళ్ళము మేము త్రూఅవుట్ ఇండియా వైడ్ పోతుంటాం వ్యాపారం చేయడానికి, వర్కులు పాడు. రకరకాల సమస్యలు ఉంటాయి. మాకు సమస్యలు సాల్వ్ చేసుకోవడమే పైనే ఉంటుంది, కానీ ఒకరు ఇబ్బంది పెట్టారనేసి ఎప్పుడు మనసులో పెట్టుకోం. మ్యాక్సిమం మేము తల ఉంచుకొని ఒక ఆఫీసర్ని అవుతేనేమి ఎవరినైతేనేమి కలుపుకొని పోవాలనే చూస్తాం. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒక ఐజీ స్థాయి వ్యక్తి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, 60 సంవత్సరాల ఓల్డ్ మ్యాన్ పైన ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా పబ్లిక్ అవుతేనేమి మీడియా మిత్రులకు అవుతేనేమి నేను ఆయన గురించి చెప్పాలంటే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. కానీ నా పేషెన్సీ లిమిట్ దాటిపోయింది. ఆయన పెట్టే రకరకాల హింసలు అవుతేనేమి, క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అవుతేనేమి మించిపోయాయి. కాబట్టి ఇంకా నాకు వేరే దారి లేక ఇంకా పబ్లిక్కి చెప్పదలుచుకున్నా. మెయిన్ కారణం ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఉద్యోగంలో ఉండేటప్పుడు బాగా డబ్బు సంపాదించాడు. ఏ విధంగా సంపాదించాడో ఏంటి నాకు తెలియదు. ఎవరిని ఉపయోగించుకున్నాడు, ఏ విధంగా ఉపయోగించుకున్నాడో దాన్ని కూడా నేను చెప్పలేను. అది అందరికీ అర్థమవుతుంది. ఒక చోట 12 కోట్లు డిమాండ్ చేశారు. దాన్ని నేను ఇవ్వనన్నా. ఆ ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలండి మీకు 12 కోట్లు? నేను కొన్నాను ఒక ల్యాండ్ని. నేను కొన్న ల్యాండ్కి మీకెందుకు ఇవ్వాలా? ఆ విధంగా దాదామూలు ఎందుకు ఇవ్వాలా అని ప్రశ్నించడం జరిగింది. అతని అల్లుడు అజయ్ బాబు, అతని పేరు శాఖమూరి అజయ్ బాబు. నేను లాస్ట్కి ఇంకా రిలేషన్షిప్ కోసం నేను ఆ ట్రాన్సాక్షన్లో ఒక 3 కోట్లు కూడా ఇస్తానని కూడా ఆఫర్ చేశాను.
ఎందుకంటే రిలేషన్షిప్లో ఎందుకు చెడిపోతుంది, బాగుండదు అనేసి. లేదు, నాకు తెలిసిన వాళ్ళ భూమి నువ్వు తక్కువ రేటుకు కొన్నావు, అది నేనే అమ్మితే ఆ డబ్బులు నాకు వచ్చేటివి కదా అన్నాడు. ఓకే, అమ్ముకోండి, నేను డ్రాప్ అయిపోతున్నా అనేసి మళ్ళీ ఒక 2-3 నెలలు నేను వాళ్ళకి తెలిసిన వాళ్ళదే, వాళ్ళ ద్వారా నేనే కొనిచ్చిన భూమిని, అది పెద్ద హిస్టరీ ఉండదు. అతనే తెలిసిన వాళ్ళే నన్ను ముందు పెట్టి కొని దాంట్లో బెనిఫిట్ కోట్లు తిన్నాడు. అది కూడా దీంట్లో మీకు ఇచ్చిన పేపర్లో క్లియర్గా రాశా. క్రానాలజీ రిపోర్ట్ లాగా రాసుకొచ్చా. మొత్తం ఆయన పరిచయం అయినప్పటి నుంచి ఏమేమి జరిగిందో రాశాను, దాంట్లో చదువుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కానీ నేను క్లారిఫై చేస్తాను, దానికి తగిన ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి కూడా ఎవరైతే అగ్రిమెంట్ చేశారో వాళ్ళకి కూడా బాబు వద్దు, అనవసరంగా మా మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, నేను డ్రాప్ అయిపోతున్నాను. ఒక 2 నెలల తర్వాత వాళ్ళు నేరుగా ఇదే ఆఫీస్కి వచ్చి, సారీ, నువ్వన్నా మాకు భూమి కొనిచ్చావు, నువ్వన్నా కాపాడుతున్నావు మా భూమిని, దట్ బాస్టార్డ్, ఇదే వాడు అన్నారు వాళ్ళు, దట్ బాస్టార్డ్ మమ్మల్ని చీట్ చేశాడు. వాళ్ళకి కావాల్సింది 6 ఎకరాలు, ఒక స్కూల్ పెట్టడానికి 6 ఎకరాలు కావాల్సింది. 6 ఎకరాల భూమి అక్వైర్ చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి డబ్బులు ఇతని దగ్గర ఇస్తే 3.5 ఎకరం అక్వైర్ చేసాం, ఇంకా 2.5 ఎకరం పెండింగ్ ఉంది. ఆ 2.5 ఎకరంలో అడ్వాన్స్గా ఒక 3 కోట్లు ఇతని దగ్గర ఇచ్చారు. వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు బయట ఊరోళ్ళు అతని పైన నమ్మకంతో అతని దగ్గర పెట్టారు. అక్కడ వాళ్ళ ఊరికి పోయిన తర్వాత వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది, వాళ్ళ స్కూల్స్లోనే ఏదో ఒక 1-2 నెలలు లేట్ చేశారు. ఇంత లోపల ఒక సినిమా ఏదో రిలీజ్ అయింది. ఇతనికి ఐడియా వచ్చింది. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ఇతనికి పరిచయస్తులని. వాళ్ళ టైంలో ఐటీ రైడ్ కూడా జరిగింది. ఆ టైంలో నేను వాళ్ళ దగ్గర పెట్టాను డబ్బులు, ఆ ఐటీ రైడ్లో ఆ డబ్బులు మీరు ఇచ్చిన 3 కోట్లు వాళ్ళు పట్టకపోయారు అన్నాడు. అప్పుడు అతనికి వాళ్ళకి గ్యాప్ పెరిగిపోయింది. నా దగ్గరేమో చాలా క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు మామ అల్లుడు, కానీ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇతనికి ఎవరైనా కానీ నన్ను నమ్మి ఎవరైనా నా దగ్గర ఒక వస్తువు పెడితే అది ఏదో మిస్ అయిపోయిందనో ఏదో అంటే ఎవరికైనా బాధేస్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి గ్యాప్ స్టార్ట్ అయింది. అదే ల్యాండ్ పైన నాతో 12 కోట్లు కన్నప్పుడు నాతో స్టార్ట్ అయింది. అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఇంకా అల్లుడిని సంతోషపెట్టడం కోసం నన్ను ఎక్కడెక్కడ వాడుకోవాలన్నా వాడుకొని, ఇంకా ముందు వెనుక చూడకుండా ఆ రోజు నుంచి నా పైన యుద్ధం ప్రకటించాడు అతను బినామీ రాజశేఖర్ అనే వ్యక్తి నాతోటే తిరుగుతూ ఒక ల్యాండ్ కొన్నాం. ఆ ల్యాండు ఎక్స్టెంట్ వచ్చేసి 220 ఎకరాలు. అది ఒక పార్ట్నర్షిప్ ఫార్మ్ కంపెనీ పేరుతో ఉండాలి. దాంట్లో మల్టిపుల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ డిస్ప్యూట్లు ఉన్న ల్యాండ్నే అమ్మేటోళ్ళు వాళ్ళ సైడ్ ఏదో చెప్పి మమ్మల్ని ఇరికించుకున్నారు. వాళ్ళకి ఆ టైంలో 100 రూపాయలు వాల్యూ అయిన భూమి వాళ్ళకి కావాల్సింది 10% చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇతరుల దగ్గర కొని వాళ్ళని క్లోజ్ చేసి పంపించాలి. ఆ 10% అమౌంట్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఆ రోజు ఆ ల్యాండ్ పైన ఆ 10% డబ్బులు పెట్టేటోడు చాలా అవసరం. సరే, 100 రూపాయల వాల్యూ చేసేదాన్ని 10 రూపీస్ తోటే 90% రైట్స్ ఆ కంపెనీలో షేర్లు పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఎవరికి? కొన్నోళ్ళకి. వాళ్ళు కూడా అదే కంపెనీలో ఉంటూ పార్ట్నర్లుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైబిలిటీ అంతా క్లియర్ అయ్యేంత వరకు అదే కంపెనీలో ఉంటూ వాళ్ళ లైబిలిటీ ఎంత ఉంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏముంది అన్నీ సపరేట్ ఒక ఎంఓఏలో రాసుకొని మేము ఎంటర్ అవ్వడం, వాళ్ళు ఎంటర్ అవ్వడం, ఆ ఎంఓఐ ప్రకారం
వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్ చేయడానికి ఒక టైం పెట్టుకున్నాం. దాని ప్రకారం ముందుకు పోయినాం, క్లోజ్ అయినాం, ఎంటర్ అయిపోయినాం కంపెనీలో. ఒక సంవత్సరం అయింది, సంవత్సరంన్నర అయింది. అప్పుడు కానీ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్గా వచ్చారో లయబిలిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయలేకపోయారు. ఆ సందర్భంలో అందరము కలిసి పార్ట్నర్లు 9 మంది, 5 కొత్త వాళ్ళు, పాత వాళ్ళు 4, 9 మంది పార్ట్నర్షిప్ కంపెనీ అది. ఆ ప్లాట్కు ఒక పక్క డబ్బులు నాకు పే చేయలేదు, అమ్మకానికి పెట్టినట్టు అక్కడ జనాలు తిరుగుతున్నారు. ఎందుకంటే గత కొన్నప్పటి నుంచి నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్లో నా బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్, స్క్రాప్ అంతా దాంట్లోనే వాడుకుంటాను. రూములు కూడా ఉంటాయి, నా మనుషులు కూడా అన్నీ ఉన్నారు ఆ రోజు నుండి. ఎందుకంటే ఇక్కడ నువ్వు అమ్మేసి నువ్వు కబ్జాలోనే ఉండొచ్చు కదా అంటే, నేను కబ్జా కాదు, ఆ రూము వాళ్ళు అడగలేదు. ఇప్పుడు నేను ఖాళీ చేయాలని నేను అనుకోలే, ఏదో నడుస్తుంది వాళ్ళకి. ఏదో ఎవరైతే ఆ అమ్మకానికి చూపిస్తున్నారు అనేటప్పటికి నేనేం చేశాను, ఒక బోర్డు పెట్టా. ఇప్పుడే డిస్ప్యూట్ ఉంది, ఈ పేమెంట్లన్నీ పెండింగ్ ఉన్నాయి, క్లియర్ కాలేదు. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి కొని రేపు వాడు అనవసరంగా అమాయకంగా ఇరకతాడనే ఉద్దేశంతో ఒక బోర్డు పెట్టా. ఆ బోర్డు ఏంటంటే అది కూడా చూపిస్తా. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సోన్స్ కంపెనీ, ఎందుకంటే వాళ్ళ భార్యకి అమ్మిన కంపెనీ పేరు. డిస్ప్యూట్ విత్ ఈత ముక్కల శాంతి, వైఫ్ ఆఫ్ దామోదర్. పక్కన ఐపీఎస్ అని పెడితే కూడా బాగుండదు అనేసి, తన గౌరవానికి బాగుండదు అనేసి అది కూడా పెట్టకుండా ఆ విధంగా రాసాం. కింద మళ్ళీ క్లియర్గా ఏం డిస్ప్యూట్ అనేది కూడా క్లియర్గా రాశా. దీంట్లో సేల్ కన్సిడరేషను ఫుల్ఫిల్ కాలేదు అనేసి అంతే. ఇది నేను 7 సంవత్సరాలు అప్పుడు కొన్నది. పక్కన నా కాంపౌండ్ వాళ్ళు కానుకొని, ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఆనుకొనే అతనికి ఇచ్చిన ల్యాండ్ నాదే, నా పేరుతో ఉన్న ల్యాండే. అతను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మేమే చేసాం, మేమే చేసాము రిజిస్ట్రేషన్. మేమే, మా అబ్బాయి మా కంపెనీ పేరుతో ఉంటే మా అబ్బాయే రిజిస్టర్ చేశాడు. రిజిస్టర్ చేసిన తర్వాత దాంట్లో సేల్ కన్సిడరేషన్ ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ చేయాలి. కంప్లీట్ అవుతేనే ఆ సేల్ కంప్లీట్ అయినట్టు. ఆ పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ పేమెంట్ల కోసమే నా డిమాండు. ల్యాండ్ మళ్ళీ నాకు నేనేదో ఎంజాయ్ చేయాలనుకోవాలి, నాకు బోల్డ్ అన్నీ ఉండే, దేవుడు ఇచ్చాడు. నువ్వు వాళ్ళు నేరుగా కనెక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ల్యాండ్ కొనుక్కుంటే నాకు వచ్చే డబ్బులు ఏడా అంటాడు. దానికి ఎంత డిమాండ్ చేశాడు, 20 కోట్లు అన్నాడు. మళ్ళీ ఫైనల్గా 12 కోట్లు కట్టాల్సిందే అన్నాడు. అరే అమ్మా ఎందుకు ఇంత ఆగడం, ఏందో సార్ ఫోన్లే ఒక 3 కోట్లు. సార్ నేను ఈ ల్యాండ్ని తీసి ఇట్లా అమ్మట్లేదు, నేను కొనుక్కున్నాను. నీకు 12 కోట్లు 20 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? ఓకే పోండి సార్, నీతో పంచాయతీ ఎందుకు, నాకు ఒక 3గా ఇస్తానులేండి సార్ అన్న. లేదు నాకు 12 ఇస్తానే ల్యాండ్, దాన్ని ఎట్లా చెడగొడతాను, ఏ విధంగా చేస్తాను చూస్తామన్నాడు ఆ రోజే. అట్లే చూసేసాడు. ఈరోజు అతని బతుకు కూడా అట్లా అయిపోతుంది. ఇంతవరకు వచ్చినవన్నీ ఇవంతా బినామీ ట్రాన్సాక్షన్, నెంబర్ 1 ట్రాన్సాక్షన్. ఇవన్నీ బినామీ ట్రాన్సాక్షన్ కిందకే వస్తాయి. ఇన్ని రోజులు చాలా ఓపిక్గా పేషెన్సీగా మాట్లాడేమని చూసా. ఇమ్మీడియట్గా బినామీ ట్రాన్సాక్షన్ కిందికి ఏదైతే నన్ను ముందు పెట్టి కూడబెట్టుకున్నాడో ఈ ప్రాపర్టీస్ అన్నీ బినామీ ట్రాన్సాక్షను, ఇవన్నీ బినామీ కిందికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ, సిబిఐకి కానీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ ఇచ్చి ఇట్లాంటి క్రూరుల్ని, ఇట్లాంటి మురగాల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడమే నా డిమాండ్.